యారుట కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమాల ఎలేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారు రాజకీయంగా యువ నాయకుడు, అనేక రకాల స్ట్రగుల్స్ ఎదుర్కొంటూ అనేక రకాలైనటువంటి ఒడిదొడుకులను ఎదుర్కొంటూ కూడా రాజకీయాల్లో ముందుకు సాగుతున్నటువంటి యువ నాయకుడు ఎలేందర్ రెడ్డి గారు. ముఖ్యంగా ఆయనకు ముక్కుసూటితనం ఎక్కువ, ఏది మాట్లాడినా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడం ఆయన నైజం. అటువంటి యంగ్ లీడర్ ఏమాల ఎలేందర్ రెడ్డి గారితో ఇప్పుడు మనం ఉన్నాం. వారిని పలు విషయాలు అడిగి చర్చించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఎలేందర్ రెడ్డి గారు. నమస్కారం అండి. కాంగ్రెస్ పార్టీలో మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు. ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీలో మీ యొక్క ప్రయాణం? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాము. రేవంత్ రెడ్డి పాలనలో ఒకదాని వెనుక ఒకటి ఇచ్చిన హామీలను అయితే పూర్తి చేయడానికైతే శాయశక్తిలో ప్రయత్నిస్తున్నాం. లోకల్లో కూడా మన ఎమ్మెల్యే గారు కూడా ప్రజలతో మమేకమై ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం రాకముందు కూడా ప్రతి ఇంటికి ఆయన ఏదో ఒక లబ్ధి అయితే పొందిరు. క్యాన్ల రూపంలో కానీ, వాటర్ ఫిల్టర్ల రూపంలో కానీ, ఇంకా అనేక రకమైన స్వంతంగా ఎవరైనా మరణాలకైనా పెళ్ళిళ్ళకైనా ఆర్థిక భరోసా ఇచ్చిండు. అలాంటి నాయకులతో ఎమ్మెల్యే గారు గెలవక ముందు అంటే ఎన్నికల ముందు అనేక రకాల సేవా కార్యక్రమాలు చేశారు బీర్లా ఫౌండేషన్ తరఫున. ఆ సేవా కార్యక్రమాలు ఆయన గెలుపుకు కారణమయ్యాయి అంటారా? ఖచ్చితంగా 90% ఆయన సేవా గుణాన్ని చూసి చాలామంది ఆకర్షితులయ్యారు కాంగ్రెస్ పార్టీ దిక్కు. ఎక్కడైనా పక్కకు హైదరాబాదు, మేడ్చేలు, ఇక్కడ వేరే కాన్స్టిట్యున్సీ పోయినప్పుడు కూడా ఆలేరులో కాంగ్రెస్ గెలుస్తుంది అనే కాకుండా ఆలేరులో ఐలన్న గారు గెలుస్తున్నారు కదా అని చాలామంది నన్ను కూడా అడిగిరు. ఐలన్న గారి పేరు రాష్ట్ర స్థాయిగా ఆయన చేసిన సేవా గుణాల వల్ల రాష్ట్ర స్థాయిగా అది విస్తరించింది. ముఖ్యంగా ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు బీర్ల ఐలయ్య కాదు నీళ్ళ ఐలయ్య అని మీ పార్టీలో ప్రచారం చేస్తున్నారు. అంటే దాదాపుగా అన్ని చెరువులను కూడా మ్యాక్సిమం నియోజకవర్గంలో చాలా చెరువులను కూడా గోదావరి జిల్లాలతో నింపామని అంటున్నారు. ఇది ఎట్లా అనిపిస్తుంది మీకు? అవును, చాలా బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ ఇది. ఇదివరకు సరే కాళేశ్వరము అవి కట్టడం ముందు పార్టీ చేయొచ్చు, కానీ ఏంటంటే దాన్ని ప్రయోజనం ఇక్కడ దాకా తీసుకురాలేకపోయారు లాస్ట్ ఉన్న ప్రభుత్వము. ఇప్పుడు ఏంటంటే ఐలన్న గారు కొన్ని సాధ్యపడని ఏదైనా చెరువుకు కాలువలు ఉంటే ఆ కాలువలను కొంచెం ఏది డ్యామేజ్ చేసైనా సరే మన నియోజకవర్గానికి నీళ్ళు రావాలనే ఉద్దేశంలో మనకు దాదాపు 190 చెరువుల దాకా నింపిండు. సాధ్యమైన అన్ని చెరువులు నింపిండు. మత్స్య సంపదను కూడా పెంచిండు. తాగునీటికి కూడా ఇబ్బంది లేకుండా చేసిండు. అలాగే వాగుల మీద కూడా కొన్ని మరమ్మతులు చేసిండు. ఖచ్చితంగా ఇది ఆయన నీళ్ళ అని పేరు రావడానికి ఖచ్చితంగా ఆయన అర్హుడు. కానీ గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము కూడా చెరువులు నింపాం, మేము కూడా గోదావరి జిల్లాలో ఇక్కడ తీసుకొచ్చాం అని గత ప్రభుత్వ నేతలు కూడా చెప్తున్నారు కదా. అంటే అప్పుడు వర్షాభావం వల్ల నిండిన చెరువులు ఎక్కువ ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు మనం ఎప్పుడు చూసినా కానీ, కాకపోతే ఒక అది టూరిజం ప్లేస్ లెక్క కాళేశ్వరం నిండేది. దాని ద్వారా మళ్ళీ అది వేస్ట్ అయి వృధా అయిపోయి సముద్ర జలాలకు వెళ్ళిపోయేది. సముద్రాలకు కొన్ని వాళ్ళు చేసిరు, కానీ ఏంటంటే సాధ్యపడని చెరువులలో కూడా ఇతను తీసుకురావడం అయితే ఇది ఐలన్న గారి ఘనతనే. అంటే ముఖ్యంగా ప్రధానంగా ఈ సంవత్సర కాలం దాటింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల ప్రత్యేకత ఏమిటంటారు అసలు మన నియోజకవర్గంలో? ఇప్పుడు సొంతంగా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇవన్నీ. ఇప్పుడు సన్న బియ్యం కానీ ఈ పథకాలను ఆయన 24 గంటలు లోకల్ అనే కాన్స్టిట్యూన్సీలో తిరుగుకుంటా అన్ని ప్రజలకు, బీద ప్రజలకిన చేరవేస్తున్నాడు. అలాగే ఇప్పుడు కూడా మన పెళ్ళిళ్ళకు, చావులకు కూడా నేనేదో ఎమ్మెల్యేగా గెలిచాను కదా నేను ఇక ఆదుకోను అనేది ఏం లేదు. ఆయన ఇప్పటికి కూడా రోజుకు 8-9 ప్రోగ్రాంలు అటెండ్ అవుతున్నాడు. ఈ రోజు కూడా ఉన్నాయి. మూడకొండూరు, రాజపేట, ఈరోజు బొమ్మల రామారం మండలంలో కూడా కొన్ని అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు చేస్తున్నాడు. ఆయన ప్రజల మంచి సేవ చేస్తే ఇంకొంచెం ఎదగొచ్చు అనేది ఆయనలో ఉన్న గుణం, మంచి గుణం. మీ ఎమ్మెల్యే గారిలో మీకు నచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటి? మా ఎమ్మెల్యే గారిలో ప్రత్యేకంగా నేను లేదు, ప్రతి ఒక్కటి మంచి గుణం ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పటికి కూడా ఒక కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కూడా ఒక భోజనం ఏర్పాటు చేసి వీళ్ళకు దూర ప్రాంతాల నుంచి వచ్చారు, వీళ్ళకు ఎలాంటి సదుపాయాలు అన్నీ కల్పించాలి, వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు అని అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తాడు. వచ్చిన వాళ్ళందరికీ సదుపాయాలు ఏర్పాటు చేస్తాడు. 24 గంటలు సరే ఆయన పర్సనల్ పనిలో వదిలిపెట్టుకొని మిగిలిన టైంలో మొత్తం అందుబాటులో అయితే ఉంటాడు. ఇదొకటి మధ్య చాలా మంచి స్పందన వస్తుంది. ఏంటంటే కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చిన సందర్భంలో దూర ప్రాంతాల నుంచి వచ్చిన అందరికీ కూడా, లబ్ధిదారులకు వారితో పాటు వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం,
తర్వాత రవాణా సౌకర్యాలు కల్పించడం, దీనికి మంచి స్పందన వస్తుంది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు దీన్ని? ఖచ్చితంగా అంటే ఇది కేవలం పబ్లిసిటీ కోసమే అంటారా, వారి ప్రయోజనం కోరి చేయడం అంటారా? రెండు ఉంటాయి. ప్రతి మనిషికి స్వార్థం ఉంటుంది, సేవ చేసే గుణం ఉంటుంది. సేవ చేస్తేనే దాంట్లోనే మనకు స్వార్థం కూడా ఏంది, నాకు కొంచెం ప్రయోజనం కలుగుతుంది. అది ఎప్పుడు వాళ్ళకు కూడా మనం అన్ని రకాలైన వసతులు కల్పిస్తాము, వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చేస్తాము. ఇప్పుడు మీరే అన్నారు, వాళ్ళకు భోజన సదుపాయంతో పాటు వాళ్ళతో వచ్చిన వాళ్ళకు కూడా భోజన సదుపాయం కల్పించిండు. ఇప్పుడు ఇక్కడనే ఎందుకంటే ఎవరైనా మధ్యవర్తులు ఇదివరకు ఉన్న ప్రభుత్వాలు అయినా కళ్యాణ లక్ష్మి చెక్కులు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇలాంటివి ఆ లోకల్లోనే తీసుకుపోయి ఎంతో కొంత బేరమాడో లేకుంటే ఏదైనా ఆశించి లోకల్ ఉన్న లీడర్లు అలా చేసేది. అలాంటివి ఉండకూడదు, అలాంటివి వస్తే మంచిగా ఉండదు అనే ఉద్దేశంలో నేరుగా లబ్ధిదారులకే చెక్కులు కూడా నేరుగా లబ్ధిదారులను ఇక్కడే పిలిపించి వాళ్ళకు ఏ ఆటంకం లేకుండా అన్ని సదుపాయాలు కల్పించారు. Like and subscribe.